నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్। నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదు। అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదని నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు। ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి తెలకపల్లిలో రోడ్ షో నిర్వహించారు। ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ బీజేపీ ఇచ్చే మోసపూరిత వాగ్దానాలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలిపారు। ర్యాలీలో సీనియర్ నాయకులు స్థానిక బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు। పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వస్తలేదా? సౌండ్ వినపడతలేదా? ఆ మైక్ ఇమ్మన్నాయా బాబు? సార్ వినపడలేదు, దగ్గర సౌండ్ వినపడలేదు కదా? ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుంది సార్, వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుందా? ఆ మైక్ తీసి పెట్టరా. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇలా తెలకపల్లికి వచ్చినప్పుడు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ తండ్రి సమాజ తల్లులకు, అక్క చెల్లెలకు, అన్నారమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు వర్షం వచ్చినట్టుంది. నేను 2 నిమిషాలే మాట్లాడి సార్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఇవాళ 5 నెలల కింద జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. అరచేతిలో వైకుంఠం చూపించడం వల్ల మాయ మాటలు నమ్మి మోసపోయి ఈ 3 నెలల్లోనే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినామా అని బాధపడే విధంగా ఇలా ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. కాంగ్రెస్ అంటే కష్టాలు, కాంగ్రెస్ అంటే స్కాములు, కాంగ్రెస్ అంటేనే మన కష్టాలు తెచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోయినాం, దొంగపడ్డాం. 6 గ్యారంటీలు చెప్పిండ్రు. మా అమ్మలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎంతమందికి 500 సిలిండర్ వచ్చిందో చేతులు ఇవ్వండి. 500 సిలిండర్ వచ్చిందా? వచ్చిందా? 500కే సిలిండర్ వచ్చిన చేతులు ఇవ్వండి. రాలేదు కదా? తులం బంగారం ఎంతమందికి వచ్చింది? తులం బంగారం 2500 ఎవరికి వచ్చింది? మా మహిళలు చెప్పాలి. 2500 వచ్చిందా? 2500 రాలే. తులం బంగారం రాలే. 4000 పింఛన్ రాలే. మరి ఎందుకు కాంగ్రెస్ ఓటు చేయాలి? ఇప్పుడు ఏంటన్నా ముందు పెడతావా? కాంగ్రెస్ ముందు పెడదామన్న చేతులు లేపండి ఒకసారి. ఇదే విధంగా రైతులకు రుణమాఫీ జరిగిందా? 500 బోనస్ వచ్చిందా? ఇలా నిన్న మొన్న కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి కదిలిపోయి ఇలా పొద్దుగాల రైతు బంధు వేసిందా లేదా? అది ఎవరికైనా కార్యం? కేసీఆర్ దెబ్బకు భయపడి ఇగో నేను ఇలా రైతు బంధు వేస్తున్నాను. ఇలా మెసేజ్లు వచ్చినాయి. వచ్చినవా? రాలేదా? రైతు బంధే ఇస్తాను కానీ రాలేదా? రాలే. మాయ మాట చెప్పి 9వ తారీఖు ఇస్తా అని చెప్పి
9వ తారీఖు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని ఈ రేవంత్ రెడ్డి కరెక్ట్ కాదా? 9వ తారీఖు నాడు నీకు నీతి ఉంటే, నువ్వు మనిషి అయితే, చీమ రక్తం ఉంటే 9వ తారీఖు నాడు రాజీనామా చేసి చూపించింది. ఇలా మాయమాటలు చెప్పి 500 రూపాయల క్వింటల్కు బోనస్ ఇస్తాను చెప్పిన మాట వాస్తవా లేదా? 2 పంటలు అయినాయి, క్వింటాల్కి 500 బోనస్ వచ్చిందా? మరేది? అన్ని మాయమాటలు. రైతు కూలీలకు 17,000 ఇస్తానని చెప్పిండు, రైతు భరోసా 12,000 ఇస్తానని చెప్పిండు, భూమి లేనులకు 12,000, కౌలు రైతులకు 15,000, రైతులకు 15,000 మాయ మాటలు చెప్పి, కళ్ళపల్లి మాటలు చెప్పి, 6 గ్యారంటీల పేరుతోటి ఇలా కేసీఆర్ ఇవన్నీ చేసిండు. 2 సార్లు కేసీఆర్ కి ఓటు వేసినాం కదా, ఒక్కసారి వేసుకుంటాం, ఈయన ఎంత గొప్పగా చేస్తాడు అని చెప్పి కొంత మా అమ్మలు మోసపోయిన మాట వాస్తవం. కరెక్టా కదమ్మా? ఎట్లా మోసపోయి తెలుసా? మీకు చెప్పమంటారా? మా అమ్మలు ఎట్లా మోసం చెప్పరా? ఏమైపోయింది? కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, వీళ్ళు వచ్చి 4,000 అన్నారు. కానీ మా ముసలు నమ్మలేదని రేవంత్ రెడ్డి మాయ మాటలు చేసి, నువ్వు పెళ్ళైన ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి 2,500 ఇస్తాను చెప్పిండు. ఆ కోడలు పోయి అత్త చెవులో చెప్పింది. అత్త కొంత మోసపోయింది. ముసలు కోడలు కలిసి ఒకసారి చేయి గుర్తు చేద్దామనేసారు. కరెక్టే కదమ్మా? బంగారం వస్తుంది కదా, చెవులకి ఏదైనా కమ్మలు చేయించుకోవచ్చు, మెడ బంగారం చేయించుకోవచ్చు అని మోసపోయారు. తులం బంగారం కాదు కదా, తులం ఇనుముకి ఇవ్వరు. ఈయన మరీ జనార్దన్ రెడ్డి ఎంతో మంది ఆడబిడ్డలను పెళ్లి చేసిండు, ఎంతో మందికి మంచి చేసింది. మరీ జనార్దన్ రెడ్డిని మాయ మాటలు నీ తెలుగు బంధాన్ని నేను నీకు తమ్ముళ్ళంటోని, అన్నలాంటోని, అలాంటి నన్ను దూరం చేసుకున్నారు. మీరు దూరం చేసుకున్నా నేను దూరం కాను, మీరు దూరం చేసుకున్నా నేను నీకు దూరం కాను. నీది నాది పేరుబంధం లాగా. ఒక చెల్లెలు ఒక అన్నను దూరం చేసుకోడు, ఒక అన్న ఒక తమ్ముని, ఒక అక్కను దూరం చేసుకోడు. అందుకే చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు మళ్ళీ చేయమాకండి. రేపు 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, సోమవారం ఉన్నాయి. ఈసారైనా ముందు చేసిన పొరపాటు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడానికి ఇక్కడ మన ముందు AK-47 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన నేను కలిసి ప్రభుత్వం మెడలో వచ్చైనా సరే 6 గ్యారంటీలను మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది. మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని నమ్మి ఈసారి కారు గుర్తు ఓటేయండి. ఒకసారి కత్తి కాంగ్రెస్ ఇచ్చినాం, ఇంకో కత్తి వాళ్ళకి ఇస్తే అది ఉపయోగం లేదు. ఇంకో కత్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇవ్వండి. తప్పకుండా కూర్చొని రేపు పార్లమెంట్ లో ప్రభుత్వం మెడలు వచ్చి మనకు రావాల్సిన కార్యక్రమాలన్నీ మీకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని మాట ఇస్తూ ఈ ఎన్నికల్లో ఈ తెలకపల్లి మండలం కొద్దిగా మైనస్ చేసిరు. ఈసారి పని చేయకుండా ఈ తెలకపల్లి మండలం మొన్న నాకు నా ముఖం నల్ల చేసింది. ఇక్కడ ఈసారి అయినా కొద్దిగా నా ముఖం చూసి కారు గుర్తుకు ఓటేసి ఒక మంచి వ్యక్తి, బలహీన వర్గాల పిల్లలకు మంచి చేసినటువంటి వ్యక్తి రాజకీయాలకు వచ్చిండు. నాకు 53 సంవత్సరంలో ఇంతవరకు ఇంత నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు. చాలా మంచి మనిషి, దేవుడంటే ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏం కాదు దేవయ్య బాబు, ఎందుకు అయ్యమంచి దానివల్ల ఏం కాదు, మీరు కంపెనీ పోలే. అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, ఇట్లాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని కోరుకుంటూ రేపు 13వ తారీఖు నాడు బ్యాలెట్ పేపర్ మీద 1వ నెంబర్ మీదనే మన గుర్తుంటుంది. ఆ గుర్తు పక్కన సార్ ఫోటో ఉంటుంది. సార్ని గెలిపియాలని మిమ్మల్ని అందరినీ పేరున శిరస్సు నుంచి నమస్కారం చేసుకుంటూ
వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సార్లు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మీ చెప్పట్ల మధ్యన సార్లు మాట్లాడతారు. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు, ఇంత మోడం ఉన్నప్పటికీ కూడా, ఈదురు గాలులు వీస్తున్నప్పటికీ కూడా, కరెంటు లేకపోయినప్పటికీ కూడా మీరు మీ అభిమాన ఎమ్మెల్యే ఎవరు మీకు గట్టిగా చెప్పండి. లో చదివించి 100 రోజుల డేటా సైన్స్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇస్తే ఈ రోజు ఆ అమ్మాయి సంవత్సరానికి 33 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. పొద్దున్నే నేను క్యాంపెయిన్కి పోయినప్పుడు ఉపాధి హామీ కూలీలను చూస్తాను, చాలా బాగా అనిపిస్తుంది. మగవాళ్ళు వేసుకునే అంగీలు వేసుకొని, నెత్తిన తట్ట పెట్టుకొని, టిఫిన్ బాక్సులు పెట్టుకొని, ఒక్కొక్కసారి తట్టలల్లో పార పెట్టుకొని, ఆ బాటిళ్లలో నీళ్లు పోసుకొని, ఎర్రటి ఎండకు నడుచుకుంటా, రబ్బర్ చెప్పులు వేసుకొని నడుచుకుంటా పోయి ఆ కాలువలలో గుంతలు తవ్వుతా ఉంటారు. వాళ్ళు నేను అడుగుతా, అమ్మా రోజుకి ఎంత వస్తుంది? ఒకసారి 60 రూపాయలు వస్తుంది నాయన, ఒకసారి 100 రూపాయలు వస్తుంది, ఒక్కొక్కసారి 120 రూపాయలు వస్తాయి. అవి కూడా ఎప్పుడు ఒకటేసారి రావు. ఒక్కసారి ఆలోచించండి, మన బిడ్డలు ఈ విధంగా కావాలా వద్దా? గట్టిగా చెప్పండి, కావాలా వద్దా? మీ అందరూ తమ్ముళ్ళు ఇట్లా కావాలా వద్దా? నెక్స్ట్ తీసుకో బాబు. ఈ అమ్మాయిని చూడండి, దర్శనాల సుష్మ. 3వ తరగతిలోనే తల్లిదండ్రులిద్దరూ చనిపోతారు టీబీ వ్యాధి వచ్చి. ఈ అమ్మాయి భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటే, ఆ ఊర్లో ఉండే, ఆ స్కూల్లో ఉండే టీచర్లు, సార్ ఈ అమ్మాయి ఇంటికి పోతే వాళ్ళ బంధువులందరూ ఈ అమ్మాయిని నాశనం చేస్తారు, మన సంరక్షణలోనే ఈ అమ్మాయి పెరగాలంటే ఈ అమ్మాయిని మా బిడ్డగా భావించి 10 లక్షల మంది బిడ్డల్లో ఒక బిడ్డగా, మా బిడ్డగా భావించి ఈ అమ్మాయిని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు చదివే సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కళాశాలలో చదివిస్తే అమెరికన్ కాన్సులేట్ వాళ్ళు, అమెరికా అంటే ప్రపంచంలో అగ్రరాజ్యం, ఆ అమెరికా కాన్సులేట్ వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకొని పోయి అరిజోనా రాష్ట్రంలో ఈ అమ్మాయిని 1 సంవత్సరం చదివిస్తే ఈ అమ్మాయి ఒకరోజు విమానంలో ఎక్కి అమాంతంగా విమానం మీద నుంచి దూకేసింది. 10,000 ఫీట్లలో దూకి పారాచూట్ తనే ఇప్పుకొని కిందికి దిగింది. మిత్రులారా, కిందికి దిగి భారత జాతీయ జెండా ఎగరేసింది. నేను అడిగిన అమ్మాయిని, అమ్మ సుష్మా, నువ్వు ఎవ్వరికి చెప్పకుండా ఎందుకు చేసినావు ఈ పని అంటే, సార్ నాకు మమ్మీ డాడీ లేరు, నేను ఒంటరిగా జీవితంలో ధైర్యంగా బతుకుతానో లేదు అని నన్ను నేను పరీక్షించుకోవడం కోసం ఎగురుతున్న విమానం ఎక్కి ఆకాశం నుంచి దొరికిన సార్, దయచేసి క్షమించండి, ఇంకోసారి చేయనున్నది. ఈ రోజు ఆ సుష్మ ఏం చేస్తుందో తెలుసా? అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో నెలకు 4 లక్షల రూపాయలు సంపాదిస్తుంది సుష్మ. మీ బిడ్డలు ఈ విధంగా కావాలని లేదా? కావాలని ఉందా లేదా? బ్రోస్, మీరందరూ ఈ విధంగా తయారవుదాం అనుకుంటున్నారా? బ్రోస్ ఎక్కడున్నారు? బ్రోస్ అక్కడ ఉన్నారు. బ్రోస్ బ్రోస్ మీరు ఈ విధంగా కావాలనుకుంటున్నారా లేదా? లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా ఈ అబ్బాయిని చూడు, ఎప్పుడు సార్ అమ్మాయిల గురించి చెప్తున్నాడు. అమ్మాయిలు చెప్పాలా బంద్ చేయాలా? ఈ అబ్బాయిని చూడండి, ఈ పిల్లగాని పేరు విష్ణువర్ధన్. ఆయనక రిపోర్ట్ ఉన్నది మిత్రులారా. రేవంత్ రెడ్డి లాగా ప్రవీణ్ కుమార్ అబద్ధాలు చెప్పాడు. నిజంగా అబద్ధాలు చెప్పేటోడే దేవుని మీద ఒట్టేస్తాడయ్యా. నువ్వు నమ్మవు, నువ్వు నమ్మకపోతే దేవుని మీద ఒట్టు, అమ్మ మీద ఒట్టు, నీ మీద ఒట్టు, మా పక్కల మీద ఒట్టు అంటారు. అంతే కదా, నువ్వు నమ్మకపోతేనే చివరికి దేవుడి దగ్గరికి పోతావు. కానీ నేను అట్లా ఒట్టలేను. ఒక్కసారి నిజమే చెప్తా, ఈ పిల్లలే, వీళ్ళ ఫోన్ నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి, వీళ్ళ గురించి యూట్యూబ్ లలో వీడియోలు కూడా ఉన్నాయి. ఈ పిల్లగానే చూడండి, విష్ణువర్ధన్ తల్లిదండ్రులు 2 కూలీలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నారు. ఈ రోజు విష్ణువర్ధన్ నౌకలకు కెప్టెన్ అండి, పెద్ద నౌకలకు, సముద్రంలో నౌకలకు కెప్టెన్ అయిన ఆయన ఫోటో చూడండి. ఆయన జీతం 4 లక్షల రూపాయలు, వయసు కేవలం 24 సంవత్సరాలు. మన బిడ్డలు అట్లా కావాలని లేదా? మీకు కావాలా వద్దా? నెక్స్ట్ ఇంకొకటి, ఈయన చూడండి, ఈయనెవరు? అది నేనే అండి, ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ పక్కనే ఇంకొక అమ్మాయి ఉన్నది, ఆమె పేరు మలావత్ పూర్ణ. గోర్ బంజారో బియావో ఎక్కడున్నారు? చేతులెత్తండి. ఉన్నారా మీ అందరు? బంజారా భాష వచ్చా?
बंजारा बियावो अपनेर गोर बेटी मलावत पूर्ణ ఎవరెస్ట్ మేలు ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 18 మంది చచ్చిపోతే ఆ శవాల మధ్య నుంచి నడుచుకుంటూ పోయిన సాహస బిడ్డ ఈ అమ్మాయి. 18 మంది 5 నిమిషాల్లో చచ్చిపోతే నేను సెటిలైట్ ఫోన్ ద్వారా బిడ్డ నువ్వు వాపస్ వచ్చాయి, నువ్వు చనిపోతే ఈ ప్రపంచం అంతా నన్ను నిందిస్తుంది, నన్ను ఉరేస్తుంది అంటే సార్ నీ సంగతేవో కానీ నేను చచ్చిపోతే ఎవరెస్ట్ మీదనే చచ్చిపోతా కానీ నేను కింద చచ్చిపోను సార్ అని చెప్పింది. ఒంటరిగా ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని షెర్పా సాయంతో ఉదయం 7:30 ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం మీద కాలు మోపి ప్రపంచ రికార్డు సృష్టించింది ఈ అమ్మాయి సాహసం ఎంత గొప్పదయ్యా అంటే ఈ అమ్మాయి ఎవరెస్ట్ దిగి వచ్చి నేపాల్ టిబెట్ బార్డర్కి వస్తే చైనా దేశస్తులు బార్డర్ లో ఉండే చైనా అధికారులందరూ కూడా ఈ అమ్మాయి కోసం గౌరవంగా బార్డర్ పోస్ట్ ఆపేసి క్లోజ్ చేసి వచ్చి ఈ అమ్మాయితో అందరితో కలిపి సెల్ఫీలు తీసుకొని పోయిందంట. మిత్రులారా, ఎక్కడి తండాలో పుట్టిన బిడ్డ, ఎక్కడ ఇవాళ కేసీఆర్ గారి అమ్మాయికి 5 ఎకరాల భూమి 25 లక్షల పారితోషికం, అదే విధంగా 3 బెడ్రూమ్ ఇల్లు 300 గజాల స్థలం ఇచ్చింది. మిత్రులారా, మీ బిడ్డలు ఈ విధంగా కావాలని లేదా? ఇంకొక పైలట్ ఇది ఎంతమంది మీ దాంట్లో విమానాలు ఎక్కిండ్రు? ఎంతమంది ఎక్కాలనుకుంటున్నారు విమానం? ఏంటి జనార్దన్ రెడ్డి గారు మీ వాళ్ళు విమానం ఎక్కలేండి? ఎంతమంది విమానాలు ఎక్కాలనుకుంటున్నారు? అమ్మ చేయలేదండి అన్నదారా, మీరు ఎంతమంది ఎక్కాలనుకుంటున్నారు? ఎంతమంది మీ పిల్లలు విమానాలు నడిపే పైలట్లు కావాలనుకుంటున్నారు? బరాబర్ ఈ అమ్మాయిని చూడండి ఒక్కసారి. శ్రావ్య, ఈ అమ్మాయి ప్లంబర్, తండ్రి ప్లంబర్, అంటే ఇళ్లలో పైపులు చెడిపోతే వచ్చే వ్యక్తి ప్లంబరు, తల్లి కూలి. సేమ్ రాజులాగానే చిన్నప్పుడే పెళ్లి చేస్తామంటే మేము తీసుకొచ్చి ఈ అమ్మాయిని తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో మా నాన్నగారి శిష్యుడు ఉప్పునూతల్లో పుట్టిన చంద్రమౌళి గారు ఉంటే ఆ చంద్రమౌళి గారి దగ్గరికి తీసుకొచ్చి ఆ చంద్రమౌళి అకాడమీలో ఈ అమ్మాయిని చేర్పిస్తే ఈ అమ్మాయికి డబ్బు లేకపోతే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయి 36 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఈ అమ్మాయి కోసం తీసుకొచ్చినామండి. ఈ విధంగా 8 మంది అమ్మాయిలను పైలట్లుగా చేయాలని ప్రయత్నం చేసినాం. ఈ అమ్మాయి ఇప్పటి వరకు 72 గంటలు ఒంటరిగా విమానం నడిపింది. 72 గంటలు. ఈ అమ్మాయి ఒకరోజు నా దగ్గరికి ఆ యూనిఫామ్ వచ్చి, సార్ మీరు నా అంగి మీద సైన్ చేసేదాకా నేను పోను సార్ అని చెప్పింది. ఆమె అంగి మీద నా సంతకం తీసుకొని పోయింది, నువ్వు లేకపోతే నేను లేదు సార్ అని. మీ బిడ్డలు ఈ విధంగా కావాలన్నా వద్దా? మిత్రులారా, ఈరోజు జనార్దన్ రెడ్డి గారు, నాగం శశిధర్ రెడ్డి గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, మర్రి జనార్దన్ రెడ్డి గారు నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఇంత వాన ఈదురుగాలు ఇవన్నీ ఉన్నా ఎందుకు తీసుకొచ్చిందంటే ఈ నిజాలు మీకు చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అబద్ధాలు చెప్పి మాయ చేసి మత్తు మందు చల్లి మిమ్మల్ని మీ నాయకుల నుంచి దూరం చేసిండు. ఆ ప్రమాదం మళ్ళీ రాకూడదంటే సోమవారం నాడు వచ్చే ఎలక్షన్లలో మీరందరూ వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని బెదిరింపులున్నా ఈ తెలకపల్లిలో కొంచెం పోలీస్ కేసులు కూడా ఎక్కువైతున్నాయని చెప్పి వస్తున్నారు. పోలీస్ కేసులు ఎక్కువైతున్నాయా? నేను 26 సంవత్సరాలు పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన. రేపు మళ్ళా పోలీస్ కేసులు అయితే నేను జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్ ముంగట కూర్చుంటాం. ముందు మమ్మల్ని జైలు పంపించిన తర్వాతనే మిమ్మల్ని పంపిస్తాం. మీకోసం జైలు పోవడానికి కూడా సిద్ధం. మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకూడదు. ఎందుకంటే నిజం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది, ఆశయం మన వైపు ఉంది, త్యాగం మన వైపు ఉంది. అవతల వైపు ఏమున్నది? కాంగ్రెస్ వాళ్ళ వైపు అబద్ధం వాళ్ళ వైపు ఉన్నది, అహంకారం వాళ్ళ వైపు ఉన్నది, భోగం వాళ్ళ వైపు ఉన్నది, ద్రోహం వాళ్ళ వైపు ఉన్నది. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలవాలి? నిజం గెలవాలి, నా బద్దం గెలవాలా? ఎవరు గెలవాలి? మరి నిజం గుర్తేంది? గట్టిగా చెప్పండి. అమ్మా, మీరు అస్సలు మాట్లాడతలేరు. అంటే మీరు రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్టుంది ఇప్పుడే. చేసిండా రేవంత్ రెడ్డి? మీకు బంగారం పంపించిండా? మన బిడ్డలకు స్కూటీ ఇచ్చిండా? 2500 రూపాయలు పంపించిండా? 4000 ఇచ్చిండా? అమ్మా, మీరు 4000 అంటున్నారు.
రేపు మీరు మమ్మల్ని పార్లమెంటు సభ్యులు చేసిన తర్వాత మీ దగ్గరే ఉండి మీ పిల్లలను జాగ్రత్తగా చదివించి మీ పిల్లలను 4 లక్షల రూపాయల జీతగాలుగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ రేవంత్ రెడ్డి చెప్పిన 4,000 దానికి మనం కింద పడిపోయినాం. మీ అభిమాన నాయకుల్ని దూరం చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను మళ్ళా చెప్తున్నాను, నాకు ఇల్లు కూడా లేదు. రేపు మీరు ఎంపీగా చేసిన తర్వాత మీ దగ్గరికే వస్తాను, మీ బిడ్డల జీవితాలు బాగు చేస్తాను. మీ అందరికీ ఎమ్మెల్యే ఎవరు? గట్టిగా చెప్పండి అన్న. మీరు కూడా నిజమైన ఎమ్మెల్యే ఎవరు? నాగర్ కర్నూలుకు మర్రి జనార్దన్ రెడ్డి అలియాస్ మర్రి అలియాస్ ఎంజేఆర్. ఇంత కష్టమున్నా, ఈదురు గాలులు వస్తున్నా, దుమ్ము సుడి లేస్తున్నా, కళ్ళల్లో దుమ్ము పడుతున్నా, ఒక నాయకుడిని గుడ్డిగా నమ్మి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్న మిత్రులారా, నిజమైన ఎమ్మెల్యే ఇక్కడున్నాడు. నకిలీ ఎమ్మెల్యేలు 6 గ్యారంటీలని అబద్ధాలు చెప్పి ఎక్కడ జనాలు చీపురు కట్టలు పట్టుకొని ఎంబడి పడతారని భయంగా ఏసీ రూమ్లలో కూర్చొని చుట్టూ పోలీసులను పెట్టుకున్నారు. మరి ఆ ఎమ్మెల్యేలు కావాలన్నా, ఈ ఎమ్మెల్యే కావాలన్నా? అవునా? తొందరగా తెచ్చుకుందాము మర్రి గారిని మళ్ళా ఎమ్మెల్యేగా. తెచ్చుకున్నావుదా? బరి తెచ్చుకోవాలి మిత్రులారా. మీ అభిమాన నాయకులు మరి మాజీ శాసనసభ్యులు అనాలని ఉంచలేదు. మరి జనార్దన్ రెడ్డి గారు మీ అభిమాన నాయకులు, అదేవిధంగా డాక్టర్ నాగం శశిరెడ్డి గారు, మరి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు, వారు 70 సంవత్సరాలున్నా, మరి 70 సంవత్సరాలున్నా మరి జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు పార్లమెంట్ కు పోవాలని మరి ఈరోజు ఫోన్ల ద్వారా అయినా ప్రజలను చైతన్యవంతం చేసిన డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు, మరెందరూ మండల నాయకులు, మరి ముఖ్యంగా ఈ రోజు మే 13వ తారీఖు నాడు ఉదయం 7 గంటలకు లైన్లో నిలబడి ఏ గుర్తు కూడేశారు? ఇంత సంపగా చెప్తున్నారు. చేతులెత్తి చెప్పండి మిథులారా. ఈరోజు తెల్కపల్లి ఎంత గొప్ప సన్నివేశం అంటే, ఇది ప్రకృతి తల్లి కూడా మనను కరుణించి తన వానను ఆపుకున్నారా లేదా? హైదరాబాద్ లో కుంభ వృష్టి కురుస్తున్నది. ఇక్కడ చూస్తున్నామో తెల్కపల్లిలో ఇంత ఆహ్లాదకరంగా గాలి మొత్తం కూడా చాలా చల్లగా ఉన్నది. ఉన్నాయా లేదా? మీ గుండెలాగా చాలా చల్లగా ఉన్నది మిత్రులారా. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాయి. నిన్న కాక మొన్న చాణక్య నీతి అనే ఒక ప్రముఖ సర్వే ఏజెన్సీ బయటికి తీసింది. 3 లక్షల మందిని తెలంగాణలో సర్వే చేసి ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని సర్వే చేసింది. ఒకసారి చెప్తా. మెదక్ స్థానంలో బీఆర్ఎస్ 42%, కాంగ్రెస్ కేవలం 30%, బీజేపీ 28%, మల్కాజ్గిరి బీఆర్ఎస్ 38%, కాంగ్రెస్ 32%, బీజేపీ కేవలం 30%, కరీంనగర్ బీఆర్ఎస్ 40%, బీజేపీ 31%, కాంగ్రెస్ 29%. ఇక అసలైన నాగర్ కర్నూలు చెప్పనాదా? ఒక్క విషయం చెప్తా. ఈ రోజు ఎలక్షన్లు జరిగితే మీ అభిమాన నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి గారు 50,000 ఓట్ల మెజార్టీ. 50,000. ఇక నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ 45%. అదే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ 28%, బీజేపీ 27%. అర్థమైందా మీకు? జనం ఎవరి వైపు ఉన్నారు? మిత్రులారా, మీకు ఇప్పుడు అర్థం కావాలి. నేను మళ్ళా చెప్తున్నా మిత్రులారా, మే 13 వచ్చే సోమవారం నాడు జరగబోయే ఎలక్షన్లలో మీరందరూ దయచేసి కారు గుర్తుకే ఓటేయండి మిత్రులారా. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, నేను మీ బిడ్డను, కూలీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డను. మా అమ్మగారు కూడా చిన్నప్పుడు కూలి పని చేసి ఒక టీచరు, అమ్మా నువ్వు గొడవలు పట్టుకొని కసిదీయబోదు తల్లి,
పంపించి ఒక హాస్టల్లో పంపిస్తే ఆమె ఒక చిన్న టీచర్ అయింది. అక్కడి నుండి ఆమె అలంపూరులో ఉన్న ప్రేమమ్మ అచ్చంపేటకు వచ్చింది. అచ్చంపేటలో అమరాబాద్కు వచ్చింది. 4 పిల్లల ప్రేమమ్మ, ఒక బిడ్డ ఇక్కడే యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. అయినా కూడా మరి తల్లిదండ్రులు అమ్మాయి ఏరియా మనకు వచ్చి రాదు, మనం మళ్ళీ అలంపూరికి వెళ్ళిపోదాం అంటుంటే కూడా లేదు, నేను చచ్చినా బతికినా ఇదే కండనూరు గడ్డ మీద ఇదే నలుగునాడులో చేస్తానని చెప్పి 25 సంవత్సరాలు వేలాది మంది విద్యార్థులకు చదువు చెప్పిన ప్రేమమ్మకు 3 పిల్లలు మిగిలిండ్రు. మొట్టమొదటి వాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, రెండవ వ్యక్తి ప్రొఫెసరు, మూడవ బిడ్డ డాక్టర్. ఒక కూలీ తల్లి చదువుకున్నందుకు 3 వ్యక్తులకు తల్లి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కు, ఒక ప్రొఫెసర్ కు, ఒక డాక్టర్ కు తల్లి కాగలిగినప్పుడు ఈ ప్రపంచంలో ఇదే కందనూరు గడ్డ మీద, ఇదే వనపర్తి మీద, ఇదే అలంపూరు గద్వాల జిల్లాల్లో ఉండే ప్రతి తల్లికి బిడ్డలు కూడా మా అమ్మ కన్నా గొప్ప కావాలి, మా చెల్లెలి కన్నా గొప్ప కావాలి, నాకన్నా గొప్ప కావాలని నేను ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగి నేను గురుకుల పాఠశాలలకు వచ్చిన. నేను అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా ఎక్కడ చదువుకున్నాడో నేను కూడా అదే విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను. ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో ఉండే అచ్చంపేటలో 8వ తరగతి వరకు కరెంటు చూడలేదు తల్లి. నేను 8వ తరగతి వరకు కరెంటు చూడలేదు. కానీ అక్కడి నుండి మా అమ్మ తన ప్రేమను త్యాగం చేసి, బిడ్డ నువ్వు ఇక్కడ ఉంటే మరి ఇక్కడ ఇప్పసారా అవేవో ఉంటాయి, వాటికి అలవాటైతే నువ్వు మళ్ళీ నీ జీవితం నాశనం అవుతుందని మా అమ్మ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పెడితే అక్కడి నుండి చదువుకొని మరి హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అక్కడ గోల్డ్ మెడల్ తీసుకొని 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టపడితే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా. ఈ ప్రపంచంలో 24 దేశాలు తిరిగిన నేను, 24 దేశాలు తిరిగిన మిత్రులారా. నేను ఎందుకు చెప్తున్నంటే నాలాంటి బిడ్డలు మీకు కూడా ఉన్నారా లేరా? మరి వాళ్ళందరూ నాలాగా తయారు కావాలవుతా. అందుకొరకే దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మళ్ళా చెప్తున్నా, నేను చివరి శ్వాస వరకు మీ సేవకుడిగానే ఉంటా. నాకు చాలా బాధ అవుతున్నది. జనార్దన్ రెడ్డి గారు బిజినపల్లి ర్యాలీలో, తిమ్మాజిపేట ర్యాలీలో, తెలకపల్లి ర్యాలీలో ఆయన జనాలను మీరు ఎందుకు నన్ను వదులుకున్నారని, నేను ఏం పాపం చేసినా అని అడుగుతా ఉంటే చాలా బాధగా ఉన్నది. ఇంత గొప్ప నాయకుల్ని, మీకోసం ఇంత సేవ చేసిన నాయకుని కేవలం 2500 ఓట్లతో ఘోరంగా మనం ఓడగొట్టినాం. నిజంగా ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఈరోజు ఒక గొప్ప మినిస్టర్ అయి ఉండేవాడు. మీ జీవితాలు పూర్తిగా మారిపోయింది. ఈరోజు జనార్దన్ రెడ్డి గారు బిజినపల్లిలో, తిమ్మాజిపేటలో, తెలకపల్లిలో ఒకటే చెప్తున్నాడు, అమ్మా నా విషయంలో మీరందరూ కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసానికి బలైనరు, కానీ మళ్ళా మోసం గురిగాకండి, ప్రవీణ్ కుమార్ విషయంలో ఆ తప్పు చేయకండి అని మీ అందరినీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి చేస్తారా తప్పు? చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. నన్ను మీరు పార్లమెంటుకు పంపిస్తే మీరందరూ పార్లమెంటుకు పోయినట్టే, మీ బిడ్డలు పార్లమెంటుకు పోయినట్టే, నిరుద్యోగ బిడ్డలు పార్లమెంటుకు పోయినట్టే, పుట్టబోయే బిడ్డలు పార్లమెంటుకు పోయినట్టే, రోడ్డు పళ్ళు అమ్ముకుంటున్న, పూలు అమ్ముకుంటున్న మా తల్లులు పార్లమెంటుకు పోయినట్టే, పారిశుద్ధ్య కార్మికులు పార్లమెంటుకు పోయినట్టే, రైతులు పార్లమెంటుకు పోయినట్టే, రైతు కూలి పిల్లలు పార్లమెంటుకు పోయినట్టే, మీరందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే. మిత్రులారా, నేను పార్లమెంటుకు పోయేది నా కోసం కాదు. ఇంతవరకు హైదరాబాద్ లో సొంత ఇల్లు కూడా లేదు, ఇల్లు కట్టుకోవాలని కూడా లేదు. కేవలం మీ ఇండ్లు బాగు చేయాలని, మీ పిల్లలు బాగు చేయాలని, మీ పిల్లలు నాకన్నా గొప్పగా తయారు కావాలని రాత్రింబవళ్ళు ఆనాడు గురుకుల పాఠశాలల్లో శ్రమించాను. రేపు మీరు నన్ను పార్లమెంటు సభ్యుడిగా 13వ తారీఖు నాడు, అంటే వచ్చే సోమవారం నాడు కారు గుర్తుకు ఓటేసి పంపిస్తే మీ బిడ్డలను గొప్పగా ప్రయోజకులు చేస్తాను. అన్నం ఉడికిందా లేదా, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ అమ్మలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అన్నం ఉడికిందా లేదా అని కనుక్కోవడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు. కేవలం 2-3 మెతుకులు పిసకడానికి చాలు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మలారా, ఒక్కసారి మీకు టైం ఉందా చెప్పనా, లేకపోతే బంద్ చేయనా?
అయిపోయింది. చెప్పాలా పని చేయాలనా? వెరీ గుడ్. ఈ అమ్మాయిని చూడండి ఒక్కసారి. నేను బిజినపల్లి కూడా ఈ అమ్మాయి గురించి చెప్పిన, మీకు కూడా చెప్పాలి ఈ విషయం. బిజినపల్లిలో ఈ అమ్మాయి పేరు గుంట కింది రాణి. తల్లిదండ్రులు ఇద్దరు గీత కార్మికులు, కూలీలు.